ప్రభు యేసులా పని చేయుము, సాతాను శోధిస్తే ఎదురించుము. లోకాశలే కలిగించిన వాక్యానికే నీవు తలదించుము. తల్లిదండ్రులే వదిలేసిన మన తండ్రి పని మీదే ఉండాలని దేవుని ఆశ, నీవే కావాలని దేవుని ఆశ, తనకు పిల్లలు కావాలని ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. నామములో కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలని అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదట వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, అదే రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదట వచనం, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఎవరితో సహవాసం చేయకూడదు? ఈరోజు మన అంశం ఇదే, ఎవరితో సహవాసము చేయకూడదు. ఈరోజు ప్రియులారా, బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలాగా నువ్వు ఉండాలి, ఎవరితో ఎలాగా నీ ప్రవర్తన ఉండాలి, నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే, నీ విశ్వాసం బాగుండాలంటే, నీకున్న సాక్ష్యం బాగుండాలంటే, నువ్వు పొందుకున్న రక్షణ కడవరకు ఉండాలంటే దేవుడు ఒక క్రమశిక్షణ చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట అది మన మంచి కొరకు. నీవు అమ్మోనీయులు, ఏదోనీయులు, సీదోనీయులతో సావాసం చేయొద్దు. వాళ్ళతో సావాసం చేయొద్దు. ఎందుకు? వాళ్ళు దేవుని నమ్మిన ప్రజలు కాదు, దేవుడు దగ్గరికి వచ్చిన వారు కాదు, దేవుడు శక్తి ఏంటో వారికి ఎరగని వాళ్ళు, దేవుడు బలం అంటే ఏంటో తెలియని వారు, దేవుడి యొక్క భయం ఏంటో వాళ్ళకి తెలియదు, దేవుడికి లోబడేవారు కాదు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు, దేవుడి యొక్క సంకల్పాన్ని జరిగించే వ్యక్తులు కాదు. వాళ్ళు లోక సంబంధమైన మనసులో, లోకంలో వాళ్ళు జీవించిన జీవితం, లోక అలవాట్లకు బానిసలైపోయిన వారు, వాళ్ళు అన్నిటికీ బానిసలుగా మారిన వాళ్ళు, పాపానికి అలవాటు పడ్డవారు, పాపపు సూపులు, పాపపు మాటలు, పాపపు నడకలో నడుచుతున్న వారు. వారి జీవితంలో దేవుడు భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, అత్త మామ భయం లేదు, భర్త అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు, కుటుంబ విలువ ఏంటో తెలియదు. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా, వర్ష వాయు లేకుండా భయంకరమైన పాపంలో నిండిపోయారు. దేవుడు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, సొలొమోనుకి చెప్తున్నాడు, ఇదిగో వారితో సహవాసం చేశావా, వాళ్ళ మాటను విన్నావా, వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేశావా, వాళ్ళ మార్గంలో వెళ్ళావా, వారి ఇళ్ళకి వెళ్ళావా, వారితో స్నేహం చేశావా, నీ జీవితం దెబ్బతినిపోతాయి, నీ కుటుంబం పతనమైపోతుంది, నీకున్న భక్తి దిగజారిపోతుంది, నీకున్న యొక్క ఆ విశ్వాసం కోల్పోతావు, నీకున్న పరిశుద్ధత కోల్పోతావు అని దేవుడు హెచ్చరించాడు. ప్రియులారా, ఈ రోజు కూడా సమాజంలో, సొసైటీలో ప్రియులారా, మనం ఉంటున్న గ్రామంలో, మనం ఉంటున్న పట్టణంలో, మనం ఉంటున్న రాష్ట్రంలో, మనం ఉంటున్న దేశంలో ప్రియులారా, అందరూ దేవుని నమ్మిన బిడ్డలే ఉండరు, అందరూ ప్రార్థనకు వచ్చేవారే ఉండరు, అందరూ ప్రార్థనకు భయపడే వారే ఉండరు, అందరూ బాప్టిజం తీసుకున్న వాళ్ళే ఉండరు, అందరూ మారుమనసు పొందిన వాళ్ళే ఉండరు. సమాజంలో, సొసైటీలో రకరకాల మనుషుల మధ్య మనం నివాసం చేస్తున్నాం, రకరకాల మనుషుల మధ్య మనం పనికి వెళుతున్నాం, రకరకాల మనుషుల మధ్య మనం డ్యూటీలు చేస్తున్నాం, రకరకాల మనుషుల మధ్య మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం ఏ విధంగా బతకాలి, మనం ఏ విధంగా నివాసం చేయాలి, ఏ విధంగా ఎలా ఉండాలి అన్నది
దేవుడు ఇటు సమయంలో మనకి నేర్పిస్తున్నటువంటి మాటలో ప్రియులారా, ఈరోజు ఎంతమంది చెప్తారు ప్రియులారా, ఫలానా సావాసం పెట్టి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఫలానా సావాసం పెట్టి నా కాపురాన్ని నేను కూల్చుకున్నాను, ఫలానా మాటలిని నా పిల్లగాల్ని ఎలా పడితే అలా మాట్లాడాను, ఫలానా మాటలిని నేను ప్రార్థనకే బంద్ చేశాను, ఫలానా మాటలిని పాటలు పాడటమే బంద్ చేశాను, ఫలానా మాటలిని నేను మందిరానికి రావటమే బంద్ చేశాను అని ఈరోజు ఎన్ని సాక్ష్యాలు. సావాసాలు అంటే ఎటువంటి సావాసాలు? మనిషి అవసరం వరకు సావాసమా? కూర గిన్నెలో కోరేసేంత వరకే సావాసమా? కేజీ బియ్యం ఇచ్చే వరకు ఒక సావాసమా? పాత సీర ఇచ్చేంత వరకే సావాసమా? నీ కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుల కోసం తీసుకోవడానికి సావాసమా? ఎటువంటి సావాసం చేయాలి? ఎవరితో సావాసం చేయాలి? ఆ సావాసం చేసే వ్యక్తి క్యారెక్టర్ ఎటువంటిది? ఆ సావాసం చేసే కుటుంబం ఎటువంటిది? ఆ సావాసం చేసే పిల్లల యొక్క గుణం ఎటువంటిది? ఆ సావాసం చేసే వారి బుద్ధులు ఎటువంటి, వారి సూపులు ఎటువంటి, వారి ప్రవర్తన ఎటువంటిది, వారి నడక ఎటువంటిది, వారి కుటుంబం పద్ధతులు ఎటువంటి అని ఆలోచించాలి, గ్రహించాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మాట వినటం కాదు, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం కాదు, ఎవరు పడితే వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి, నా స్నేహితులు అండి, నా ప్రాణం కంటే మిత్రులని అంటావు. నీ ప్రాణం అయితే ఎత్తుడు వాడు. ఇలా ఎంతమంది లేరు. సావాసం వల్ల అమ్మాయిలు మోసపోయిన వాళ్ళు, సావాసం వల్ల అబ్బాయిలు మోసపోయిన వాళ్ళు, సావాసం వల్ల కుటుంబాన్ని పాడు చేసుకున్న వాళ్ళు, సావాసం వల్ల సంసారం అనే జీవితాన్ని పతనం చేసుకున్న వాళ్ళు లేరు. ఈరోజు ప్రియులారా, ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావు? ప్రార్థనకు వచ్చే వారితో సహవాసం చేసినా ఆ ప్రార్థనకు వచ్చే వారు కూడా ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళు గ్రహించాలి. వారికి ఎటువంటి సాక్ష్యం ఉంది, ఎటువంటి యొక్క బిహేవియర్ ఉంది, ఎటువంటి క్యారెక్టర్ ఉందని కూడా ఆలోచన చేయాలి. నేను చెప్తుంది కాదు, పరమ తండ్రి చెప్తున్న మాట, పరమ తండ్రి చెప్తున్న మాట. ఈరోజు ప్రియులారా, మన సావాసం ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, దేవుని నమ్మిన బిడ్డలతో ఉండాలి. ఆ దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఎటువంటి వాళ్ళని కూడా ఆలోచన చేయాలి. చాలా చక్కగా పాటలు పాడవచ్చు, చాలా చక్కగా ప్రార్థన చేయొచ్చు, చాలా చక్కగా బైబుల్ చదవచ్చు, కానీ గుణం ఎటువంటిదో, వారి బిహేవియర్ ఎటువంటిదో, వారి క్యారెక్టర్ ఎటువంటిదో, పైకి చాలా అందంగా కనపడవచ్చు, పైకి భక్తి పరులుగా కనపడవచ్చు, పైకి మంచి విశ్వాసాలుగా కనపడవచ్చు, పైకి ప్రార్థన చేసే వ్యక్తిగా కనపడచ్చు, కానీ గుణం ఎలా ఉందనేది కూడా ఆలోచన చేయాలి. ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కాదు, ఎవరు పడితే వాళ్ళని సహవాసం చేయడం కాదు ప్రియులారా. ఈరోజు ప్రియులారా, ఇదిగో సొలొమోను సహవాసం చేయడానికి దిగజారిపోయాడు. దేవుడు చెప్పిన కానీ వినలేదు, దేవుడు చెప్పిన మాట కూడా లెక్క చేయలేదు ప్రియులారా. ఈరోజు మనం చాలా మంది ఇంట్లో చెప్తారు, ఇదిగో ఫలానోళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఫలానాతో మనం వెళుతున్నామంటే మనం జాగ్రత్తగా ఉండాలని ఇంట్లో ఎంతమంది పెద్దలు చెప్పాడు. కానీ నీకేం తెలుసులే, నీకు చదువు లేదు కదా, నీకు జ్ఞానం లేదు కదా, సొసైటీలో ఎలా తిరగాలి నీకేం తెలుసు, సొసైటీలో ఎలా బతకాలి నీకేం తెలుసు అని పెద్దలు కూడా దగ్గరించి మాట్లాడేవారు ఉన్నారు, పెద్దలు కూడా విమర్శించే వారు ఉన్నారు. అయ్యా సహోదరి సహోదరా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, పెద్దలు ఎందుకు చెప్తున్నారంటే మన మంచి చెప్తున్నారని ఆలోచన చేయి. పెద్దలు ఎందుకు చెప్తున్నారంటే మన యొక్క కుటుంబం బాగుండాలని చెప్తున్నారు. ప్రియులారా, ఎన్నిసార్లు చేయాలంటే నీతిమంతులతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలంటే పరిశుద్ధుగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలంటే వీళ్ళు నమ్మకమైన వ్యక్తులన్న వారితో సహవాసం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పప్పు ఎత్తున్నానో, బియ్యం ఎత్తున్నానో, సేర ఎత్తున్నానో, డబ్బులు ఎత్తున్నానో సహవాసం చేసుకో, నీ సంసార జీవితం రోడ్లు పాలు చేసింది. ఈరోజు ప్రియులారా, బైబిల్ సూటుగా చెప్తుంది మాట. ప్రియులారా, మంచి జ్ఞానుడు సొలొమోను, మంచి పేరు తెచ్చుకున్నవాడు సొలొమోను, మంచి అధికారం కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. చివరికి ఆయన జీవితం ఏం జరిగితే సార్, సావాసం బట్టి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సావాసం బట్టి తన యొక్క మంచితనాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న యొక్క మంచి పేరు పోగొట్టుకున్నాడు, తనకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న యొక్క కుటుంబ విలువలు పోగొట్టుకున్నారు. ఎవరు విలువిస్తారు, ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరు మంచితనం ఇస్తారు? వాళ్ళకి మంచితనం మంచిగా ఉన్నప్పుడే నేర్చుకోవాల్సిన వారు. అప్పటికి దేవుడు చెప్పాడు కదా, నువ్వు పలానాళ్ళు ఇదిగో ఈ మన బజార్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళతో సావాసం చేయమాకంటే నేను ఆడికే వెళ్తానంటే నరకానికి వెళ్ళిపోతావు. వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయ మాకు, వాళ్ళు నీ ఎదుగుదల చూసి కూడా వాళ్ళు వారట్లేదు అని చెప్పిన కానీ వాళ్ళకడే కూర్చున్నావు అంటే నీ వెనక గోతులు తీస్తుంటారు. మన ముందు మంచిగా నటించవచ్చు,
మన ముందు మంచిగా మాట్లాడవచ్చు, మన ముందు మంచి మ్యాజిక్ చేయొచ్చు, మనల్ని బాగా మొలక చెట్టు ఎక్కించినట్టు ఎక్కించవచ్చు. గాలి దుమ్ముకి మొలక చెట్టు ఆగిద్దా? గాలి దుమ్ముకు స్వభావ చెట్టు ఆగిద్దా? కుమిలిపోతాయి. ఈరోజు మన కుటుంబం, దేవుడు అందమైన కుటుంబం ఇచ్చాడు, చక్కని పిల్లలు ఇచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, చక్కని భార్య, చక్కని ఇల్లు పొజిషన్. నువ్వు నమ్మిన దేవుడు ఎదుట నీకుంటున్న ఇల్లు, నువ్వు ఉంటున్న గ్రామం, నువ్వు ఉంటున్న వీధిలో, పట్టణంలో, ప్రజల్లో, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అత్తమాలో, తల్లిదండ్రులు ఎటువంటి సాక్ష్యం నీకు ఉంది, ఎటువంటి పేరుంది. ఈరోజు ఒక్కసారి మనం డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ అసలు సమాజంలో మనం వెళితే మన గురించి ఏమనుకుంటున్నారు, సొసైటీలో తిరుగుతుంటే మన గురించి ఏమనుకుంటున్నారు. నీ వెనక పొగిడే వాళ్ళు కాదు, నీ వెనక గోతులు తీసుకోవడం గురించి ఆలోచన చేయి. నీ ముందు నటించే వాళ్ళు కాదు, నీ వెనక నీ గురించి బ్యాడ్గా ప్రచారం చేసే వాళ్ళ గురించి ఆలోచించి. రోజు ప్రియారా, ఎందుకు కుటుంబాలు పతనమైపోతాయంటే, ఎందుకు జీవితాలు పతనమైపోతాయంటే నువ్వు సావాసం చేస్తాడా? ఎటువంటి ఎదుతో సావాసం చేస్తున్నాం, ఎటువంటి వారితో మనం నడుపుతున్నాం, ఎటువంటి వారితో మనం కలిగి ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయాలి. సొలొమోను రాజు గారి జీవితం అయిపోయింది. ఏమైపోయిందంటే ఆయనకున్న మంచి పేరు పోయింది, ఆయనకున్న నీతి పోయింది, ఆయనకున్న నిజాతి పోయింది, దేవుడి దగ్గర ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియారా, ఒంటరిగా ఏకాకి వలె మిగిలిపోయాడు. ఒకప్పుడు ఆయనకి బాగా ఇల్లు ఇచ్చారు, ఒకప్పుడు ఆయనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు, ఒకప్పుడు ఆయన మంచివాడు అన్నారు. ఎప్పుడైతే ప్రియారా తన జీవితం మార్చుకొని ఎంతో సావాసం చేశారు. మళ్ళీ ఒకసారి చదువుదాం, మీకు అర్థం కట్టండి. అదే 11వ అధ్యాయం చూడండి ప్రియులారా. మోయాబీయులు, ఏదెనీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తరపు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. వారితో సహవాసం అయితే నీ హృదయాన్ని తిప్పుతారు. నేను మంచి బతకాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, నేను కష్టపడాలి, నా అప్పు తీర్చుకోవాలి, నేను నా పిల్లలు మంచి పొజిషన్ ఉంచుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆశతో ఆలోచనతో నువ్వు ప్రార్థన పడినా ప్రార్థన చేసినా వస్తున్న బాగానే ఉంది. కానీ నీ హృదయాన్ని తిప్పే బ్యాచ్ ఉంది, నీ మనసు మార్చే బ్యాచ్ ఉంది, నీ యొక్క నడకను మార్చే బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్ అది? లోకంలో జీవించే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, భర్త అంటే భయం లేదు, అత్తమ్మ అంటే భయం లేదు, ఇష్టానుసారంగా తిరిగే బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఆడ ఉండదు, మన పంప చుట్టే ఉంటాయి. ఇలా మన వీధుల్లోనే ఉంటారు. పలానోళ్ళు పలానో అర్థం కాదు, వాళ్ళ మాటలు చూస్తే మనకు అర్థమైంది, వాళ్ళ బిహేవ్ చూస్తే అర్థమైంది. కానీ మనం గ్రహించాలి. చేప పట్టాలంటే గాలానికి ఎర్ర పెట్టాలి. మనం చెడగొడుతున్నారు ఎటువంటి వారని మనం గ్రహించాలి. ఆలోచన. వాళ్ళు మీ హృదయాలు తిప్పుతారు, వాళ్ళు మీ మనస్సును చెడగొడతారు, మీ ఆలోచన చెడగొడతారు, దేవుడి నుంచి దూరం చేస్తారు, దేవుడు సంఘం నుంచి దూరం చేస్తారు, దేవుడు వాక్యం నుంచి దూరం చేస్తారు, దేవుడు కన్న కళలను నిజం చేయకుండా వాళ్ళు దూరం చేస్తారు. కాబట్టి వారితో మీరు సహవాసం చేయకూడదు. ఇబ్బందులైన పడు, కష్టమైన పడు, అవమానాలైన పడు, నిందలైన పడు, అప్పులైన డోంట్ వరీ. నిన్ను పిలిచిన దేవుడు బతికిస్తాడు, నిన్ను రక్షించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు ఉన్న స్థలంలో యథార్థంగా ఉంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియ, మనుషుల వైపు కాదు, మనుషుల ఆలోచన వైపు కాదు, వాళ్ళ హృదయాలు తిప్పుతారు. ఈరోజు ఎంతమంది అంటే హృదయాలు తిరిగిపోయిన వాళ్ళు ఎంతమంది అని సరైన యొక్క భక్తి, సరైన ప్రార్థన, సరైన పాటలు, సరైన విశ్వాసం, పరిశుద్ధత ఈరోజు మన జీవితంలో ఉందా? నోరు తెత్తి ఇన్ని అబద్ధాలు, మన చూపులు ఎలా ఉంటాయో, మన నడక ఎలా ఉంటుందో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో. ఈ పచ్చిమూలు వచ్చిన ఇంకా మరి ఘోరం అండి. కుటుంబాలాగమైపోతున్నాయి, జీవితాలాగమైపోతున్నాయి, పిల్లలు రోడ్లు పాలైపోతున్నారు. 4వ వచనం చూడండి ప్రియులారా, 4వ వచనం. అదే అధ్యాయంలో సొలొమోను పరిస్థితి ఏమేదో తెలిసింది. వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తప్పు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయింది. ఏం కాకపోయాడు? అప్పదాకా యథార్థం ఉన్నవాడు ఆయన యథార్థం అనేది తప్పిపోయాడుగా. అంటే ఏం లేదు, ఇప్పుడు అతనికి పరిశుద్ధత లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, తప్పిపోయాడు.
దేవుడు చెప్పినాక వినకపోతే, దైవ సేవకుడు చెప్పినాక వినకపోతే, బైబిల్ చెప్పినప్పుడు వినకపోతే ఇక నీ కర్మ. ఒకసారి మనం గ్రహించి ఆలోచన చేసుకుని దైవజనుడుగా మీ మంచిగా చెప్తున్నాను ప్రియ, మీ మేలుగా చెప్తున్నాను. మీరు బాగుండాలన్నా, మీ పిల్లలు బాగుండాలన్నా, మీ కొరకు రాత్రకపోవాలంట, మీ కొరకు పని చేసే మీ హస్బెండ్, మీ భర్త జ్ఞాపకం చేసుకోండి ప్రియ. మీ భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ. బైబిల్ సెలవిస్తుంది ఈరోజు ప్రియ, సహవాసం వల్ల జీవితాలు ఆగమైపోతాయి, సహవాసం వల్ల సంసారాలు విడిపోతున్నాయి, సహవాసం వల్ల పిల్లలు రోడ్ల పాలైపోతున్నారు. కాబట్టి ఎటువంటి వారితో సహవాసం చేయాలి ఒకసారి ఆలోచించి, ఎటువంటి వారితో సహవాసం చేసి నీకు బాగుంటుంటే ప్రార్థన పోయే వారితో సహవాసం చేయాలి, దేవుడికి భయపడే వారితో సహవాసం చేయాలి, యథార్థంగా మాట్లాడే వారితో సహవాసం చేయాలి, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ వీధిలో ఆమెకు మంచి సాక్ష్యం ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. ఎవరు పడితే వాళ్ళతో సహవాసం చేసావా, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడావా, నీ జీవితం ఆగమైపోతుంది, నీ కుటుంబం ఆగమైపోతుంది, నీ పిల్లలు ఆగమైపోతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని మీ జీవితాలు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని ఒక దైవజనుడిగా మీ మంచి గురి, మీ మేలు చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.